మనతో పాటు హైదరాబాద్ కంటెస్టెడ్ ఎంపీ పుస్తే శ్రీకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. సార్, ఎలా ఉంది ఈసారి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్దే అంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేము కైవసం చేసుకుంటున్నాం అండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మేము తిరుగుతున్నాం కదా, నాకు ఇక్కడ లోకల్ యూసుఫ్ కూడా ఎల్లనగర్కి నాకు ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి ఇక్కడ చూసేది ఒక్కటే ఏంటంటే ప్రతి ఒక్కరు కోరుకునేది బీఆర్ఎస్ పార్టీని. ఇక్కడ కాంగ్రెస్ అనేది ఒక తూతూ మంత్రం లాగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఉన్న రెగ్యులర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు, కానీ మాకు మాత్రం ఖచ్చితంగా మేము గంటా పదం గెలుస్తున్నామండి. సార్ చెప్పండి, మరి వాళ్ళు అంటే ఇప్పుడు సడన్గా అజారుద్దీన్కి మంత్రి పదవి కూడా ఇచ్చేశారు. సో మైనార్టీ ఓట్లన్నీ అటు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎలాంటి ఇంపాక్ట్ ఉండదండి. ఎందుకంటే అజారుద్దీన్ గారే ఇప్పుడు మీకు తెలుసు, మీకు కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏం పడ్డది ఆయనకి, సీఎం గారికి. అది ఒక తూతు మంత్రం లాగా, అంటే ఒకటి ఐవాష్ లాగా చేస్తున్నారు. అది మైనార్టీలను వాళ్ళ వైపు గుంజుకోవడానికి ఇది ఒకటి ఏంటంటే ఐవాష్ చేస్తున్నారు. అది ఏం ఇంపాక్ట్ ఉండదు. ఖచ్చితంగా మైనార్టీస్ కూడా మా వైపు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఒకటే డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా అయింది లాస్ట్ 10 years. కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత కూడా రేపు రాబోయే గవర్నమెంట్ కూడా కేసీఆర్ గారిదే, మా బీఆర్ఎస్ పార్టీదే. కాబట్టి ఖచ్చితంగా మా వైపు ఉన్నారు వాళ్ళు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, ఇప్పుడు అన్ని శాంక్షన్ చేస్తాము అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయినా బీఆర్ఎస్కి ఛాన్స్ ఉందా? ఇప్పుడు మీకు ప్రజలకు ఏతుందో ఇది ఇస్తాము అది ఇస్తాను గొంతమ్మ అంటే మీకు చెప్పే అవుతున్నాయో మీకు తెలుసు. మీకు అంటే ఇదివరకు ఇచ్చిన 6 మీకు ఏతుందో 6 గ్యారెంటీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి. మీరు ఎన్నడూ ఏది నెరవేర్చక ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇవన్నీ కొత్త మాటలు మీరు చెప్పడం అవసరం లేదు. పాత ఇచ్చిన డబుల్ బెడ్రూమ్స్ కూడా అంతా మొత్తం టోటల్లీ కేసీఆర్ గారి హయాంలోనే అయ్యింది. అప్పుడే ఆయన ఏతుందో ఇనాగ్రేషన్ చేశారు. కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తున్నారు. దాన్ని కన్నీళ్ళు కావాలంటే బీఆర్ఎస్కి ఓటేయండి, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కి ఓటేయండి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? మేము ఒక్కటి మాట చెప్తున్నాం అండి, చెప్పడానికి 10 మాటలు చెప్తాం. కళ్ళు ప్రజలకి ఏతుందో వాళ్ళ కళ్ళకి గంతలు కట్టలేము. వాళ్ళకు నీళ్ళేందో పాలేందో క్లియర్గా తెలుసు. మీకు డెవలప్మెంట్ ఎవరు హయాంలో అయింది, డెవలప్మెంట్ ఈ లాస్ట్ 22 monthsలో ఏం డెవలప్మెంట్ అయింది, ఎలాంటి పెట్టుబడులు వచ్చాయి, పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అందరికీ తెలుసు. కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏతున్న అవగాహన ఉంది. వాళ్ళు కోరుకునేది బీఆర్ఎస్, ఖచ్చితంగా బీఆర్ఎస్. సన్న బియ్యం అవి రద్దు చేస్తాము అని అంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా అంటున్నారు మాకు ఓటు వేయకపోతే అని. కానీ యాక్చువల్గా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది బీజేపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, రద్దు చేయండి కావాలంటే చూసుకుందాం అన్నట్టు. మీరేమంటారు, అది ఏది కరెక్ట్? ఇంతకీ మీరు ఒకటి చెప్తున్నాను, ఇది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం ఉన్నట్టుంది. ఇది మేము చెప్పేది చెప్తాము, దాన్ని మా మాటని ఏతుందో దాన్ని సరిదిద్దుకుంటామంటే తప్పది. మీరు అన్నది ఒకటే మాట. మేము రేపు బీఆర్ఎస్ ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే మేము ఏదైతే హామీలు ఇచ్చామో క్రమక్రమంగా ఈవెన్ సన్న బియ్యం కూడా మేము అది రద్దు చేస్తాము, పాత యథావిధిగా దొడ్డు బియ్యం ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి ఇలా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు ఒకటేంటంటే సీఎం గారు ఆ హోదాలో ఉండి అలాంటి మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, బీజేపీ కూడా యాక్చువల్గా సెంటిమెంట్తో అవుతుంది, అంటే వెళ్తోంది, ముందుకు వెళ్తోంది అంటున్నారు. అంటే ఒక్కసారి మార్పు చూడండి అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఈసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. సో ఏమన్నా ఛాన్స్ ఉందంటారు వాళ్ళకి? బీజేపీ మాత్రం నేను ఒక్కటి చెప్పగలుగుతాను, ఇక్కడ ఉన్నది పోటీ ఇద్దరికే ఉంటుంది, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. బీజేపీ డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. నేను క్లియర్గా చెప్తున్నాను. డెవలప్మెంట్ అంటే మీకు ఆల్రెడీ 8 మంది ఎంపీస్ ఉన్నారు. మీరు సెంట్రల్కి వెళ్ళి ఎలాంటి ఫండ్ తీసుకొచ్చారు మీరు చెప్పండి. ఇక్కడ మేము ఏతుందో మీరు సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అక్కడ ఎలాంటి రీప్రజెంటేషన్ ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్కు కావాల్సిన ఫండ్స్ మాకు ఏదైతే డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఏతుందో ఇది రిక్వైర్మెంట్ ఉందని ఏ పార్లమెంట్ మెంబర్ ఏతుందో అక్కడ పార్లమెంట్లో క్వశ్చన్ వేసాడు, లేకపోతే అది క్వశ్చన్ ఎత్తాడు? చెప్పండి మీరు. యూత్ అందరూ కొంచెం నవీన్ అన్న వైపు ఆకర్షితులు అవుతున్నారు అనే వాటికి ఏం చెప్తారు? అది నిజమా? మీ ప్రచారంలో మీకు ఏమేమి విషయాలు తెలుస్తున్నాయి? ఇప్పుడు లోకల్గా ఉంటుంది, వాళ్ళు అంటారు నవీన్ అన్న సైడ్ ఉన్నారని చెప్పి అంటారు. నేను ఒక్కటే మాట చెప్తున్నాను, నవీన్ గారు ఇప్పుడు కొత్తగా ఆయన పోటీ చేయట్లేదు, ఇదివరకు కూడా పోటీ చేశారు. మాగంటి గోపీనాథ్ 3 times ఎమ్మెల్యేగా అయ్యారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి, అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆయనకు అప్పుడు పట్టం కట్టారు. ఇప్పుడు అదే అంటే ఇప్పుడు మాగంటి సునీత గారు అదే బాట మీద వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఆమెను గెలిపిస్తారు. ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము 30,000 నుంచి 40,000 మధ్యన మేము ఖచ్చితంగా గెలుస్తామని మేము గంటా పదని చెప్తాం.